భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సింగరేణి ఏరియా టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని బొగ్గు రవాణాకు సంబంధించి 14 టైర్ల టిప్పర్ వాహనాలకు అవకాశం ఇవ్వడం లేదు. గుత్తేదారుకు చెందిన భారీ వాహనాలకే అవకాశం ఇస్తున్నారని ఒక టిప్పర్ యజమాని పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన టేకులపల్లి ఎస్ఐ రాజేందర్ అడ్డుకోవడంతో ఎస్ఐ కళ్లల్లో ఆ మందు పడింది. తమ వాహనాలు నడవకపోవడంతో కిస్తీలు కట్టుకోవడం భారంగా మారిందని టిప్పర్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న కొరాలే దుమ్మాకలు చెప్తాను. మన ఊరు మన అభివృద్ధి చేసుకోకపోతే ఎందుకు ఇంకా. టేకులపల్లి మండలం కేసీఆర్ కాలనీలో ఉంటాను. నాకు 2 బండ్లు ఉన్నాయి, 14 టైర్లు. కోయగూడ ముగుసిని నమ్ముకొని 2 లారీలు కొనడం జరిగింది. దానికి ఇప్పుడు కిస్తీలు ఒక్క నెలకు వచ్చేసి ఈఎంఐ 1,10,000 రూపాయలు నేను నెల కట్టేది. ఇప్పుడు కొత్తగా మన సంవత్సరం నుంచి ఏమైందంటే ఈ చిట్టి బాబు అనే అతను 16 టైర్లు తీసుకొచ్చి మన రుద్రంపూర్ కోయగూడెం నుంచి రుద్రంపూర్ తిరిగే టెండర్ని ఆయన బెదిరించో భయపెట్టో ఏదో చేసి ఆ టెండర్ ఆయన కొత్తగా యూనియన్లో ఈదైనప్పుడు అయితే ఈ గత వారం నుంచి ఈ యూనియన్లో ఉన్న బండ్లని కూడా తీసి పైఆటి పెట్టడం జరిగింది. రోజుకు 4 టిప్పులు, వాళ్ళు 4 టిప్పులు వేస్తే మాకు 4 రోజులకు ఒక టిప్పు వస్తుంది. ఇప్పుడు మరి ఇది ఏందన్నా, ఇది మరి మా యూనియన్ ప్రెసిడెంట్కి ఇది ఏందన్నా మరి సమస్య ఇట్లా ఉంది అంటే అయ్యే తిరుగుతాయి, అయ్యే చేస్తాయి, వాళ్ళదే మొత్తం అని చెప్పి